జగన్ మనసులో ఏముంది? ఆయన చెప్పే మాటలకు చేసేదానికి పొంతన కుదరడం లేదా? సింహం అంటారు, సింగిల్ అంటారు, కానీ తెర వెనుక మాత్రం బీజేపీతో బంధం కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు బీజేపీ కూడా వైసీపీని దూరం చేసుకోలేకపోతోందా? ఎందుకు మోదీ కర్నూలు సభలో జగన్మోహన్ రెడ్డిపై చిన్న విమర్శ కూడా చేయలేదు? వైసీపీని దూరం చేసుకోవడం కాషాయ పెద్దలకు ఇష్టం లేదా? పార్లమెంట్ మిత్రపక్షాల కంటే ముందే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ అంతుచిక్కని రాజకీయానికి జగన్ నాంది పలికారా? అసలు వైసీపీ బీజేపీ మధ్య ఏం జరుగుతోంది? రాజకీయాల్లో పొత్తులు కామన్. అధికారికంగా ఎవరితో పొత్తు పెట్టుకున్నా పారదర్శకంగా ఉంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ వైసీపీ, బీజేపీలు మాత్రం తెరవెనుక బంధాన్ని కొనసాగిస్తున్నాయన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినపడుతున్న సంగతి తెలిసిందే. సింహం సింగిల్ అనే డబ్బా కొట్టుకునే వైసీపీ నేతలు తమ నాయకుడు ఆ మాట మీద నిలబడకుండా బీజేపీ కోసం ఎందుకు అరుళ్లు చాస్తున్నాడంటూ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తూనే ఉంటుంది. నాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక జగన్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అసలు బీజేపీకి మిత్రపక్షం కాకపోయినా అందరికంటే ముందే ఎన్డీఏకు అవసరమైన ప్రతిసారీ మద్దతిస్తున్నారు జగన్. బీజేపీ నేతలు కూడా ఈ మధ్య జగన్పై అసలు విమర్శలు చేయడం లేదు. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ జగన్ను పల్లెత్తు మాట అనలేదు. గతంలో మోదీ ఏపీకి వచ్చినప్పుడు కూడా వైసీపీ అధినేతను ఏమీ అనలేదు. దీంతో వైసీపీ, బీజేపీ మధ్య ఏదో జరుగుతుంది అంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కర్నూలుకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాదు, ఆయన జీఎస్టీ ద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, ప్రతి కుటుంబంలో ఆదా అయ్యే డబ్బుల గురించి కూడా వివరించే ప్రయత్నం చేశారు. మోడీ సభకు దాదాపుగా 3 లక్షల మంది దాకా ప్రజానీకం వచ్చారు. సభ సూపర్ హిట్ అయింది. నరేంద్ర మోడీ కర్నూలు సభలో కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ చేసిన విధానాలు, ఆ ప్రభుత్వాల పనితీరు గురించి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిన మోడీ వైసీపీ మీద ఒక్క మాట మాట్లాడకపోవడంతో అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంకోవైపు చూస్తే పార్లమెంట్లో కేంద్రం పెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతిస్తోంది. దీంతో పాత సంబంధాలింకా కంటిన్యూ అవుతున్నాయా? తెరచాటున వైసీపీ, బీజేపీలు తమ బంధాన్ని కంటిన్యూ చేస్తాయా అన్న సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఏకతాటి మీదకు తీసుకురాక ముందు వరకు బీజేపీ, వైసీపీ తెరచాటు ఒప్పందం కొనసాగిస్తున్నాయని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అయితే పాలన మారాలని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని తాను తగ్గి మరీ పవన్ పొత్తు కుదిర్చారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత కూడా పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు మద్దతిస్తూ వస్తుంది. అయితే ఒకవైపు జగన్కు కేసుల భయంతోనే కేంద్రం పెట్టే బిల్లులకు మద్దతిస్తున్నారని చర్చ ఉండగా, ఇంకోవైపు బీజేపీకి కూడా వైసీపీ అవసరం అంతే ఉంది అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ ప్రత్యర్థి ఎవరు అంటే టక్కున వైసీపీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఎన్డీఏ నేతలు ఎవరైనా సరే ప్రత్యర్థిని టార్గెట్ చేయాలి. అది సహజం. కానీ మోదీ కేవలం కాంగ్రెస్ పైనే విమర్శలు చేశారు తప్ప జగన్ను చిన్న మాట కూడా అనలేదు. జగన్ విషయం మరిచారా లేక ఎందుకొచ్చిన విమర్శలు అనుకున్నారా అన్నది తెలియదు. కానీ వైసీపీ ప్రస్తావన కానీ, జగన్ గురించి కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఏపీకి అలా వచ్చిన ప్రతిసారి జగన్ మీద విమర్శలు చేస్తారని, వైసీపీ తప్పిదాలను ఎండగడతారని అంతా అనుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. ఇప్పుడు చూస్తే రాయలసీమలో ప్రధాని సభ జరిగింది. రాయలసీమ అంటే సహజంగా వైసీపీకి పట్టున్న ప్రాంతం. దాంతో తప్పనిసరిగా జగన్ మీద విమర్శలు ఉంటాయని ఆశించిన వారికి నిరాశ కలిగిందని అంటున్నారు.
అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మాత్రం ఆకాశానికెత్తేశారు మోదీ. ఆ రెండు పార్టీలు నేరుగా పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ అంతర్గతంగా చేతులు కలుపుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది, అనుకూలంగా ఓటు వేసింది. ఇది చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. నిజానికి చెప్పాలంటే ఈ విషయంలో ఆయన ప్రశ్నించాల్సింది బీజేపీని. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఒకవేళ బీజేపీతో చేతులు కలిపితే తన పరిస్థితి ఏంటి అన్నది ఆయన బాధపడుతున్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. మరి ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలైతే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో ఊహించడం కష్టం. వారికి అవకాశం ఉన్న మార్గంలో ప్రయాణించడం, వారికి అనుకూలంగా ఉన్న నాయకులు ఎంతటి వారినైనా పొత్తు పెట్టుకోవడం వంటివి దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ తెలియవని అనలేం. అందుకే మోదీని మరింత బలంగా ప్రసన్నం చేసుకుని మరింత గొప్పగా మిత్రత్వం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ చాలా గొప్పగా మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉండడం కూడా చూస్తూనే ఉన్నాం. మరి భవిష్యత్తులో వైసీపీ, బీజేపీల మధ్య రాజకీయం ఎలా ఉంటుందో కాలమే తేల్చాలి.